ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. రోజులాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈ సందేశంలో బాబాగారు ఎంతో చక్కటి శుభవార్తను తన బిడ్డలకైతే చేరవేయదలిచారు. ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా? తల్లి, ఒక్కసారి ఇలా చూడమ్మా. నీ జీవితంలో ఎన్ని చిక్కుముడులు ఉన్నాయో చూడు. బాధపడకు, అవన్నీ ఈ రాత్రిలో నేను తొలగిస్తాను. విను బిడ్డ, అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారు అంటూ ఉన్నారండి. మనకే తెలియకుండా మన జీవితం అంతా ఎన్నో చిక్కుముడులలో చిక్కుకుని ఉందని బాబాగారు అంటూ ఉన్నారు. మనకు ప్రస్తుతానికి చాలా సంతోషంగా ఆనందమైనటువంటి జీవితాన్నే గడుపుతూ ఉండవచ్చు, కానీ మనకు తెలియకుండానే మన చుట్టూ ఒక వలయం అనేది ఏర్పడుతుందండి. కష్టాల ఊబి అనేది ఏర్పడుతుంది. ఎంతో సంతోషంగా ఆనందంగా గడిచిపోయేటువంటి కొన్ని జీవితాలు అకస్మాత్తుగా ఊహించని విధంగా కష్టాల ఊబిలో కూరుకుపోతాయండి. అది అప్పటికప్పుడు జరిగినటువంటి పరిణామం కాదు. కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి తరబడి మన చుట్టూ జరుగుతున్నటువంటి ప్రమాదాలు కొంచెం కొంచెం మనకు తెలియకుండా ఒక పెద్ద ప్రవాహంలా మారి ఒక్కసారిగా మన పైకి దూకుతాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు తల్లి. జాగ్రత్తగా ఈ పరిస్థితిని విను. నీ బాబాగారు ఏం చెప్తున్నారో ఒక్కసారి శ్రద్ధగా విని వాటి నుంచి బయటపడు. నీకు రాబోయే కష్టాల నుంచి నువ్వు తప్పించుకోమ్మా. ఒకవేళ ఇప్పటి నుంచి నువ్వు కష్టాలు అనుభవిస్తూ ఉంటే వాటిని నుంచి ఎలా బయటపడాలో నీ బాబా మాట విని తెలుసుకో అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కష్టాలు అనుభవించేటువంటి బిడ్డలున్నారు. ముందు బాబాగారు వాళ్ళని బయటికి తీసుకురావాలి. అదేవిధంగా ఎవరైతే వారికే తెలియకుండా ఒక పెను ప్రమాదంలో చిక్కుకోబోతున్నారో వారిని జాగ్రత్త పడమని వాళ్ళకి సలహా ఇచ్చి వారిని కూడా ఆ ప్రమాదం నుంచి తప్పించాలి. ప్రతి బాధ్యత కూడా బాబాగారే తీసుకుంటారండి. ఎందుకంటే ఈ భక్తులందరూ కూడా బాబాగారి బిడ్డలే. మనలో ఉన్న ప్రతి బాబా భక్తుడు కూడా ఆయనకి ఎప్పుడూ భక్తుడిలా చూడడండి, తన బిడ్డలలా చూసుకుంటారు. ఆ బిడ్డలను ప్రతి సమస్య నుంచి, ప్రతి కష్టం నుంచి బయటకు తీసుకువచ్చి ఎంతో సంతోషంగా వారు గడుపుతుంటే బాబాగారు వారిని చూసి ఈయన సంతోషిస్తాడు. అలాంటి జీవితం వారికి ప్రసాదించేంత వరకు బాబాగారు వారి చెయ్యి వదలరు. అయితే ఈరోజు తన బిడ్డలను ఉద్దేశించి బాబాగారు ఒక చక్కటి శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇప్పటి వరకు కష్టాలు అనుభవిస్తున్న బిడ్డల గురించి, ఇకపై పెను ప్రమాదాలలో చిక్కుకుపోతున్నటువంటి తన బిడ్డల గురించి బాబాగారు ఈ సందేశం చెప్పబోతూ ఉన్నారు. శ్రద్ధగా ఈ సందేశాన్ని అయితే ప్రతి ఒక్కరూ విని మీకు ఏ విధంగా బాబాగారు ఈ సందేశం చెప్పాలనుకున్నారో ఆ విధంగా అర్థం చేసుకొని ఆ ప్రమాదాల నుంచి బయటపడండి. అర్థమైందా ఫ్రెండ్స్? అయితే బాబాగారు తన బిడ్డల కోసం ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం. బాబాగారు ఏమంటారంటే, తల్లి, నువ్వు నన్నే నమ్ముకుంటున్నావు. ఏ పని మొదలుపెట్టినా నాతో చెప్పుకొని నాపై భారం వేసి మొదలుపెట్టినా కానీ నీకు ఆ పనిలో విజయం రావడం లేదు కదా. నువ్వు అనుకున్నది జరగడం లేదని నాపై నమ్మకం కోల్పోతున్నావు కదమ్మా. నాకు అర్థమవుతుంది తల్లి. అందులో నీ తప్పేమీ లేదు బిడ్డ. నువ్వు ప్రతి వాక్కు నాకు చెబుతూ ఉన్నావు. నా ప్రతి వాక్కు నువ్వు వింటూ ఉన్నావు. నీ సమస్యలన్నీ నా దగ్గర పెడుతున్నావు. నీ కష్టాలన్నీ నాకు చెప్పుకుంటూ ఉన్నావు. ఏ చిన్న పని మొదలుపెట్టినా నా అనుమతితోనే మొదలు పెడుతూ ఉన్నావు. కానీ అందులో నీకు విజయం రావడం లేదు. తప్పు లేదు తల్లి, నువ్వు నాపై కోప్పడటంలో తప్పే లేదు. కానీ బిడ్డ, ఒక్క విషయం చెబుతాను విను. ఇక నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ నేను ఈ రాత్రితో తొలగిస్తానమ్మా. మరుక్షణమే నీకు ఆనందం వస్తుంది. వెంటనే నువ్వు అనుకున్న పనులన్నింటిలో విజయం సాధిస్తావు తల్లి. నువ్వు ఏదైతే నీ మనసులో బలంగా అనుకుంటావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీ మనసులో ఇలా అనుకో, నేను చేయగలను, విజయం సాధించగలను
అని గట్టిగా అనుకోవాలి తల్లి. అప్పుడే అది తప్పకుండా జరుగుతుంది. చూడమ్మా, ఇప్పటి వరకు నువ్వు ఏ పని మొదలుపెట్టినా నాకు చెప్పే మొదలుపెట్టావు. కానీ కొన్ని కారణాల వల్ల నువ్వు అందులో విజయం సాధించలేకపోయావు. బిడ్డ, అందులో నువ్వు విజయం సాధించకపోవడమే మంచిది. ఏంటి బాబా ఇలా అంటున్నారు? నేను ఎంతో కష్టపడి ఒక పనిని మొదలు పెడితే దానిలో నేను ఓడిపోవడం మంచిదంటున్నారా మీరు? మీ బిడ్డ ఓడిపోవడం మీకు మంచిదిగా అనిపిస్తుందా తండ్రి? ఇదేనా మీరు నాపై చూపించే ప్రేమ? ఇదేనా మీరు నాపై చూపించే వాత్సల్యం? ఇదేనా నా భక్తికి మీరిచ్చేటువంటి గొప్ప బహుమతి అని అడుగుతూ ఉన్నావు కదా. నిజంగా చెబుతున్నాను తల్లి, ఈ పనిలో నువ్వు ఓడిపోవడం నీకు శుభప్రదం. నీ మంచి కోసమే అలా ఓడిపోయావు. అది నీకు ఈరోజు కాకపోయినా తప్పకుండా నీకు తెలుస్తుంది. ఆ రోజు వచ్చాక నీకే అర్థమవుతుంది బాబాగారు ఎందుకు ఈ మాట అన్నారు అని. బిడ్డ, ఎప్పుడూ కూడా నీ బాబాని అపార్థం చేసుకోకు. ఏ పని చేసినా నేను నీ కోసమే చేస్తాను తల్లి. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. నువ్వు ఆనందంగా తిరగడమే నాకు కావాలి. చూడమ్మా, నీకు వచ్చే కష్టాలు తాత్కాలికమైనవిగా ఉండాలి. నీకొచ్చే సంతోషం శాశ్వతమైనదిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే నేను నీకు నువ్వు తలపెట్టిన పనిలో విజయం ప్రాప్తిస్తాను. అవును తల్లి, కానీ నువ్వు ఇప్పుడు కోరుకునే కోరికలు, నువ్వు తలపెట్టే పనులు ఎలా ఉంటాయో తెలుసా తల్లి? సంతోషం తాత్కాలికంగా ఉంటుంది, కష్టాలు శాశ్వతంగా నిలబడిపోతాయి. అలాంటి జీవితం నీకొద్దమ్మా. అందుకే తల్లి, నువ్వు ఆ పనిలో విజయం సాధించకుండా నేనే చేశాను. నువ్వు నాపై కోప్పడినా, నన్ను తిట్టినా నేను ఏమీ పట్టించుకోనమ్మా. ఎందుకంటే నాకు నా బిడ్డ జీవితం ముఖ్యం, తన భవిష్యత్తు ముఖ్యం. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. ఇకపై నువ్వు సంతోషంగా ఉండాల్సిన రోజులు రావాలి తల్లి. అంతేకాని తిరిగి నువ్వు మళ్ళీ ఆ కష్టాల ఊబిలో కూరుకుపోకూడదు. బిడ్డ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. నువ్వు ఏ ఉద్యోగం అయితే కావాలనుకుంటున్నావో ఆ ఉద్యోగం నీకు రాలేదు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా తల్లి? ఆ ఉద్యోగం నీకు సరికాదు. అంతకంటే మెరుగైనటువంటి ఉద్యోగం నీ కోసం రాసిపెట్టి ఉంది. అంతకంటే మెరుగైన జీవితం నీ కోసం రాసిపెట్టి ఉందమ్మా. దానికోసం ప్రయత్నం చేయి. ఎన్నిసార్లు ప్రయత్నించినా నీకు ఆ ఉద్యోగం రాలేదంటే కారణం అది. ఆ ఉద్యోగం నీ లక్ష్యం కాకూడదని అర్థం చేసుకో. అంతకు మించి మెరుగైనటువంటి ఉద్యోగం నీ కోసం రాసిపెట్టి ఉందని ధైర్యంగా ఉండు. దానికోసం ప్రయత్నించు. తప్పకుండా అందులో విజయం సాధిస్తావు తల్లి. చూడమ్మా, ఎప్పుడైతే నువ్వు గట్టిగా నేను విజయం సాధించగలను అని అనుకుంటావో అందులో తప్పకుండా నువ్వు గెలిచే తీరుతావు. అవును బిడ్డ, ఇక నువ్వు అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయి. అలా జరిగేలా నేను చేస్తానమ్మా. నీ తలరాతను నేను మారుస్తాను తల్లి. ఇప్పటి వరకు ఆగిన పనులన్నీ కూడా నీ తలరాత మార్చడం వల్ల అన్నీ సవ్యంగా జరుగుతాయి. నువ్వు అనుకున్న పనిలో నువ్వు ఊహించనంత ధనం, పేరు, ప్రతిష్టలు నీకు వస్తాయి తల్లి. నువ్వు ఆశ్చర్యపడే మంచి సంఘటనలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి. నీ జీవితం అయిపోలేదు బిడ్డ, ఇప్పుడే మొదలయ్యింది. ఇది చూసి నువ్వు ధన్యవాదాలు చెప్పడానికి ఆనందంతో నా దగ్గరకు వస్తావమ్మా. ఇప్పటి వరకు నీ బాబాపై ఉన్న కోపమంతా పటాపంచలైపోతుంది. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తల్లి. ఇది నీకు అద్భుతమైన కాలం బిడ్డ. ఈ కాలంలో నువ్వు ఏ పని మొదలుపెట్టినా నీకు విజయం వస్తుంది. ఇప్పటి వరకు నీకు రావాల్సిన విజయాలన్నీ ఒకే చోట దాచి ఉంచి ఇప్పుడు నీకు అందిస్తానమ్మా. ఆనందంగా స్వీకరించు బిడ్డ. ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను. ఇక నిన్ను పట్టి పీడిస్తున్న నీ సమస్యలన్నింటినీ నేను మాయం చేస్తాను తల్లి. నీకు దూరమైన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. ధైర్యంగా ఉండమ్మా. నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ ఒక్కొక్కటిగా తొలగించి నీ జీవితంలో ఎలాంటి కష్టాలు, బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తాను. ఆనందంగా ఉండు బిడ్డ. ఇక ప్రశాంతంగా నిద్రించు.
బిడ్డా, నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి తల్లి. ధైర్యంగా ఉండు. నీ తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం? ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు. అంతా నీకు మంచే జరుగుతుంది. ఆ నమ్మకమే నిన్ను చివరికి గమ్యానికి చేరుస్తుంది. ఆ నమ్మకమే నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది తల్లి. ఆనందంగా, సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతానని ఈ తండ్రికి మాట ఇవ్వు. నీ విజయాన్ని నువ్వు పొందిన తరువాత తప్పకుండా నా దర్శనానికి వస్తానని కూడా నాకు మాట ఇవ్వు. బిడ్డ, ఇక నీ సమస్యలన్నీ నా దగ్గర వదిలిపెట్టి నువ్వు ప్రశాంతంగా వెళ్ళి పడుకో. అన్నీ నేను సరిచేస్తాను అని బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు అద్భుతమైనటువంటి సందేశాన్ని తన బిడ్డలకు అందించారు. ఈ సందేశం విన్న తరువాత ప్రశాంతంగా, ఎలాంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోండి. బాబాగారి కోవెలకు వెళ్ళి మీ కష్టాలన్నీ కూడా ఆ తండ్రికి అప్పగించేసి మీరు వట్టి చేతులతో వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే బాబాగారు తన బిడ్డలకు ప్రతిరోజు చెప్తూ ఉన్నారు, మీ సమస్యలతో మీకేం పనమ్మా, అవన్నీ నాకు ఇచ్చేసేయండి, నా పాదాల దగ్గర పెట్టేసేయండి, మీరు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోండి. మీరు నా కోసం పళ్ళు పలహారాలు తెస్తారే, అవేమీ నాకొద్దు. బాధలు సమస్యలు తీసుకురండి నా దగ్గరకు. మీరు ఎలాంటి కష్టాలనైతే అనుభవిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు, అవన్నీ కూడా నాకు బహుమతిగా నా దగ్గర పెట్టేయండి. వాటన్నింటినీ నేను ఆనందంగా స్వీకరిస్తాను తల్లి. వట్టి చేతులతో మీరు వెళ్ళిపోండి. నా ప్రసాదాన్ని తీసుకువెళ్ళిపోండి. అంతేకాని మీరు నాకు సమర్పించిన సమస్యలను, కష్టాలను మీతో తీసుకువెళ్ళవద్దు. నాకు అప్పగించేయండి. మీరు ప్రశాంతంగా ఉండండి తల్లి. మీ పని మీరు చేసుకుంటూ ఉండండి. వాటి సంగతి నేను చూసుకుంటాను అని బాబాగారు తన బిడ్డలకు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారండి. ప్రతిరోజు కూడా చెప్తూ ఉంటారు. మనం కోవెలకు వెళ్ళినప్పుడు మన చేతనైనంత పళ్ళో పలహారమో ఏదో ఒకటి బాబాగారికి తీసుకువెళ్తాం. లేదంటే ఎనలేని అభిమానాన్ని, ఎంతో ప్రేమని, ఆప్యాయతని బాబాగారి దగ్గరకు తీసుకువెళ్తాం. వాటితో పాటు మీకున్న కష్టాలను, సమస్యలను కూడా తీసుకువెళ్ళండి. బాబాగారికి చెప్పండి, బాబాగారికి సమర్పించండి. మీరు ప్రశాంతంగా ఇంటికి వచ్చేయండి. బాబాగారు తన బిడ్డల కష్టాలన్నింటినీ కూడా ఆనందంగా స్వీకరిస్తారండి. వాటి నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈరోజు బాబాగారు మరొక చక్కటి వార్తనైతే తీసుకొచ్చారండి. అదేంటంటే నిరుద్యోగం ఈ రోజుల్లో ఎంత ఎక్కువగా ఉందంటే ఎన్నో లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారండి. ఒక్క జాబ్ పడితే కొన్ని లక్షల మంది దానికి పోటీ ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో కొంతమంది కోచింగ్లకు వెళ్ళలేక, చదవలేక, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో చాలా సతమతం అవుతూ ఉంటారు. వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతూ ఉంటారు. కానీ 1 మార్కులోనో, 2 మార్కుల్లోనో, 5-6 మార్కుల్లోనో వాళ్ళకి ఆ జాబ్ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి బాబాగారు ఈరోజు ఏం చెప్తున్నారో తెలుసా? మీరు ఇన్ని రోజుల నుంచి ఆ ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నది రావట్లేదంటే మీ గమ్యం అది కాదు. ఇన్ని రోజుల మీ నిరీక్షణకు గమ్యం అది కాదు. అంతకంటే మెరుగైన ఉద్యోగం మీకు రాసిపెట్టి ఉంది. మెరుగైన జీవితం మీకు రాసిపెట్టి ఉంది. దానిని ప్రయత్నించండి. అందుకే మీకు ఆ ఉద్యోగం రావడం లేదు. మీరు ఏదైతే ఉద్యోగానికి అప్లై చేసి, ఏ జాబ్కి అప్లై చేసి మీరు రాస్తూ ఉన్నారో అది చాలా తక్కువ క్యాడర్ అయితే అది మీకు రావట్లేదు అంటే మీ లక్ష్యం అది కాకూడదండి. దానికంటే గొప్ప ఉద్యోగం, దానికంటే పెద్ద ఉద్యోగానికి ప్రయత్నించి తీరాలి. మనం తప్పకుండా కష్టపడాలి. కష్టపడే వాళ్ళ విషయం గురించి నేను చెప్తున్నానండి. కష్టపడుతున్నా మీకు ఆ ఉద్యోగం రావడం లేదు అంటే మీ గమ్యం అది కాదని అర్థం. దానికంటే మంచి ఉద్యోగం ఏదో ఉందని. ఉదాహరణకు మీకు చెప్పాలంటే అండి, నాకు తెలిసిన వాళ్ళలో కొంతమంది బ్యాంకులకి క్లర్క్ జాబులకి రాసున్నారండి. క్లర్క్ ఎప్పటికీ వాళ్ళు ఎన్నిసార్లు రాసినా దాంట్లో విఫలమవుతూనే వచ్చారు. కానీ పీఓ రాసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రొబేషనరీ ఆఫీసర్, కనీసం ఒక మేనేజర్ క్యాడర్ ఉంటుందండి, ఆ ప్రొబేషనరీ ఆఫీసర్, అది రాసి సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీ లక్ష్యం, మీరు ఎంత కష్టపడుతున్నా ఒక చిన్న ఉద్యోగం మీకు రావడం లేదు అంటే దాని అర్థం మీరు అక్కడితో ఆగిపోతారు. అది వస్తే మీ లక్ష్యం అది కాదు. ఇంకొంచెం మెరుగైన ఉద్యోగం ఒకటి ఉంది, దాన్ని రాయండి. అది మీ లక్ష్యం. దానితో మీ జీవితం స్థిరపడుతుందని బాబాగారు హెచ్చరిస్తున్నారని గుర్తు చేసుకోండి. ఇక నిరుత్సాహాన్ని, నిరుద్యోగాన్ని అన్నీ వదిలేసి ప్రశాంతంగా కష్టపడి చదవండి. మీరు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. మీ విజయాన్ని మీ కుటుంబం కూడా గర్వంగా చెప్పుకుంటుందండి. బాబాగారి మాటలు ఎప్పుడూ వ్యర్థం కావండి.
బాబా గారు మీకు ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా చెప్పారంటే మీకు ఒక మంచి భవిష్యత్తు ఉందని అర్థం. దానిని తప్పకుండా చేరుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. బాబా గారి బిడ్డలైన ప్రతి ఒక్కరికి వారు ఏదైతే కోరుకున్నారో, ఒక ఉద్యోగమే కాదు, విద్య అయి ఉండొచ్చు, ధనం అయి ఉండొచ్చు, సిరి సంపదలు, సంతోషం, ఆనందం, వారు ఏదైతే మంచి కోరుకున్నారో ఆ మంచి తప్పకుండా తన బిడ్డలకు జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. బాబా గారి సందేశం మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. బాబా గారి సందేశాన్ని మరింత మంది బాబా గారి భక్తులకైతే షేర్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.